హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే గోరి చిక్కుడికాయ కర్రీ చేయబోతున్నా. చూడండి, గోరి చిక్కుళ్ళు చూడండి, ఒక్క చెట్టు వేసుకుంటే చాలు ఇలా గుత్తు గుత్తులుగా కాసేస్తుంది. ఇప్పుడైతే ఈ గోరి చిక్కుళ్ళని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఈ గోరి చిక్కుళ్ళు అయితే కొద్దిగా ముదిరితే చేదొచ్చేస్తుంది. లేతవే కర్రీ వండుకోవాలి, ముదిరిన కాయలు కర్రీ చేసుకోకూడదు. ఇప్పుడైతే ఒక టిప్పు చెప్పబోతున్నా. మనం మార్కెట్ నుంచి ములక్కాడలు కొనుక్కు తెచ్చుకుంటాం కదా, ఇలా పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండిపోతూ ఉంటాయన్నమాట. ఫ్రెష్గా ఉండాలంటే ఈ ములక్కాడల్ని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ ములక్కాడల్ని ఇలా పీసుల్లా కట్ చేసుకుని ఒక ప్యాకింగ్ కవర్లో వేసేసుకోవాలి ముక్కలన్నీ. ఈ కవర్ని గట్టిగా ముడిపెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 రోజుల వరకు ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే గోరి చిక్కుళ్ళు, ఎగ్స్, టమోటో కర్రీ చేయబోతున్నా. గోరి చిక్కుల్ని ఇలా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడిగి బాయిల్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి నాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. గోరి చిక్కుళ్ళు కర్రీ అయితే ఉత్తిగా వండుతుంటే ఎవరో తినట్లేదు మా ఇంట్లో. ఇలా ట్రై చేద్దామని ఎగ్స్, టమోటో వేసి ట్రై చేస్తున్నా. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి. ఈ ఎగ్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న గోరి చిక్కుళ్ళని వేసుకోవాలి. ఈ గోరి చిక్కుళ్ళు 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ అయితే కుక్ అవ్వాయి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. రెండు స్పూనులు కారం వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీ అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. గోరి చిక్కుళ్ళు బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. గోరి చిక్కుళ్ళు, టమోటో, ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.